నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఎవరైనా కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి. ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల డిస్క్వాలిఫై అవుతూ ఉంటారు. ఎక్కడ మిస్టేక్ చేస్తారు, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? ఎస్ఐ ఎగ్జామ్ అయినా కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా ఒకసారి ప్రాసెస్ చూస్తే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అండి, తర్వాత ఈవెంట్స్లో 3 ఉన్నాయి. రన్నింగ్ ఉంది, లాంగ్ జంప్ ఉంది, షార్ట్ పుట్ ఉంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ మార్క్స్ని బేస్ చేసుకొని కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినట్లయితేనేమో డిస్ట్రిక్ట్ వైడ్ ఎలొకేషన్ ఉంటుంది, కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది. అదే ఎస్ఐ ఎగ్జామ్ అయినట్లయితే కనుక జోన్ వైజ్గా ఎలొకేషన్ ఉంటుంది. సో ప్రతి ఫేజు కూడా ఎలిమినేషన్ అండి, ఎవ్రీ ఫేజ్ ఇంక్లూడింగ్ ఈవెంట్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల మంది అప్లై చేశారని అనుకుందాం, ఎస్టిమేషన్ ఇంకా ఎక్కువ అప్లై చేస్తారు అనేది. 10 లక్షలే అప్లై చేశారు అని అనుకుంటే రెండిటికి కలిపి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మీద మనకు వచ్చిన వేకెన్సీ 7,437. అంటే 1% కూడా లేదు అవుట్ ఆఫ్ 10 lakh పీపుల్. అంటే 100 మందిలో ఒక్క మనిషికి మాత్రమే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ 10 లక్షలు అప్లై చేశారని అనుకుంటే. అదే 20 లక్షలు అప్లై చేశారు అని అనుకుంటే 200 మందిలో ఒక మనిషికి మాత్రమే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మనకి ప్రతి ఫేజ్లోనూ మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే అందరికంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. అకాడమిక్స్కి కాంపిటేటివ్కి ఇదే డిఫరెన్స్. అకాడమిక్స్లో ఇద్దరు మనుషులు, మన ఇద్దరము 100 మార్కులకి 100 మార్కులు కంటెంట్ రాస్తే మన ఇద్దరికి 100 out of 100 వస్తాయి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఇక్కడ ఎదురుగా మన ఇద్దరు ముందు ఒకటే పోస్ట్ ఉంది, మన ఇద్దరము ఇంటెలిజెంట్సే, ఇద్దరము బాగా చేస్తున్నాం. బట్ మన ఇద్దరిలో ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తే అది 0.1% అయినా సరే బెటర్మెంటే. సో వాళ్ళకు మాత్రమే ఉద్యోగం వస్తుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మిగిలిన వాళ్ళ కంటే బెటర్గా పెర్ఫామ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మిగిలిన వాళ్ళు ఎలా చేస్తారు మనకు తెలియదు కదా, కాబట్టి ఇంకా ఎక్కువ చేయాలి. మెజారిటీ ఆఫ్ ఎలిమినేషన్ మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనే అయిపోతుందండి, మెజారిటీ. ఈవెంట్స్కి పిలిచేటప్పుడు 1:5 రేషియో ఆర్ 1:10 రేషియోలో పిలుస్తారు. నోటిఫికేషన్లో క్లియర్గా డిఫైన్ చేయలేదు, బట్ యూజువల్ టెండెన్సీ సమ్టైమ్స్ 1:5 అండ్ సమ్టైమ్స్ 1:10, అందులో కూడా ఎలిమినేట్ అవుతారు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ని కన్సిడర్ చేయకుండా ఎవరైనా 100% యాక్యురసీ మెయింటైన్ చేయకుండా గెస్ వర్క్ చేశారు అని అంటే వచ్చే మార్కు రాకపోగా నెగిటివ్ మార్కింగ్ వెళ్ళిపోతుంది, నార్మలైజేషన్ కూడా ఉంది. కాబట్టి మార్కులు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ని బట్టి వెయిటేజ్ కూడా ఇచ్చుకోవాలి. కానిస్టేబుల్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనుకున్నట్లయితే 200 క్వశ్చన్లో 125 జిఎస్ వస్తాయి, 25 రీజనింగ్ వస్తాయి, 25 అర్థమెటిక్ వస్తాయి, 25 ఇంగ్లీష్ వస్తాయి. ఒక మార్క్ అటు ఇటుగా మారుతూ కూడా ఉండొచ్చు, ఎగ్జాక్ట్ నెంబర్ అనే కాదు. మీరు ప్రియారిటీ ఇచ్చేసేటప్పుడు ఎక్కువ మార్కులు జిఎస్ నుంచి ఉన్నాయి కాబట్టి 62.5% జిఎస్ మీద మీరు బాగా ఫోకస్ పెట్టాలి. బాగా చదవాలి అనే ఈ తాపత్రయంలో స్టూడెంట్స్ జనరల్గా చేస్తున్నటువంటి మిస్టేక్, మీరు ఒక కంటెంట్ ప్రిపేర్ అవుతున్నారు, నేను ఒక కంటెంట్ ప్రిపేర్ అవుతున్నాము, మన ఇద్దరం కలిసి ఒకే హాస్టల్లోనే ఉంటున్నాం, ఒకే రూమ్లోనే ఉంటున్నాం, ఇద్దరు జెంట్స్ లేదా ఇద్దరు గర్ల్స్. మీరు ఒక ప్రిపరేషన్ స్టైల్, నాది ఒక ప్రిపరేషన్ స్టైల్. మీ దగ్గర నేను ఒక నోట్స్ చూశాను, అది బాగుంది, మీ దగ్గర ఒక గైడ్ చూశాను, అది బాగుంది. అది మీరు మీకు మీ ఫ్యాకల్టీ ఇచ్చిన నోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నోట్స్, హిస్టరీ ఫ్యాకల్టీ ఉన్నారు, ఆయన ఒక క్లాస్ నోట్స్ ఇచ్చారు, ఆయన చెప్తున్నారు, అది రాసుకున్నారు మీరు, అది మీకు బాగా అర్థమవుతుంది. బట్ అది బాగుంది కదా అని చెప్పి అదే నోట్స్ నేను తీసుకొని మొదలు పెట్టాను అనుకోండి, నేను ఆ ఫ్యాకల్టీ క్లాస్ నేను వినలేదు కదా, సో ఆ నోట్స్ నాకు ఎలా అర్థమవుతుంది? సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉండాలి. పక్కన వాళ్ళ స్ట్రాటజీ మనకు వర్క్ అవుతుందా లేదా అనేది చెప్పలేం. ఓకే. సో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైనా సరే, ఏ ఆస్పిరెంట్, ఫర్గెట్ అబౌట్ ఎస్ఐ కానిస్టేబుల్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, సక్సెస్ స్టోరీస్ కంటే ఫెయిల్యూర్ స్టోరీస్ వినాలి. మీకు వర్కౌట్ అయినటువంటి స్ట్రాటజీ నాకు వర్క్ అవ్వాలి అన్న రూల్ లేదు. మీరు చదివిన కంటెంట్, అప్పుడు మీకు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్, ఆ క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్, ప్లస్ అది చదివిన వెంటనే మీకు గుర్తు రావటం, ఇవన్నీ ఒక ఆర్డర్లో సెట్ అయ్యాయి. కాబట్టి ప్రాబబ్లీ మీకు లాస్ట్ టైం మీకు సక్సెస్ వచ్చింది, మీరు ఉద్యోగం తెచ్చుకుని యూనిఫామ్ వేసుకున్నారు. ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ నాకు సెట్ అవ్వాలని రూల్ లేదు. ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నారు,
మీరు చేసిన తప్పు నేను కూడా చేస్తే నాకు కూడా ఉద్యోగం రాదు. కాబట్టి మీరు చేసిన తప్పు నేను చేయకుండా ఉండాలి. సో రీడ్ మోర్ ఫెయిల్యూర్ స్టోరీస్, అది బాగా ఉపయోగపడుతుంది. ఈవెంట్స్లో కూడా చాలామంది ఈవెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. ఈవెంట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే గత నోటిఫికేషన్లో తెలంగాణ స్టేట్ ఇచ్చినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్లో లాంగ్ జంప్ వల్ల 3 లక్షల మంది డిస్క్వాలిఫై అయ్యారు. ముందు నుంచి మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అది క్లియర్ అయిపోతుంది. కానీ తర్వాత చూద్దాం ప్రిలిమ్స్ అయ్యాక చూద్దాం. సో తరువాత అనే పోస్ట్పోన్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల చాలా అనర్థాలు వస్తున్నాయి. మెయిన్స్కి వచ్చేసాం. మెయిన్స్ ఎగ్జామ్లో కానిస్టేబుల్ అయితే సేమ్ 200 క్వశ్చన్సే ఉంటాయి. ఎస్ఐ ఎగ్జామ్లో 4 పేపర్లు ఉంటాయి. అందులో ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, సెకండ్ పేపర్ తెలుగు లాంగ్వేజ్. ఇందులో క్వాలిఫై అయితే చాలు కదా, దీన్ని తర్వాత చూద్దాము. పేపర్ 3లో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నుంచి 200 మెరిట్ మార్కులు వస్తాయి. పేపర్ 4లో జిఎస్ 200 మార్కులు మెరిట్ మార్క్స్లోకి వస్తాయి. కాబట్టి ఈ రెండింటినీ బాగా కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇవి 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్, ఇవి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే కదా, దీన్ని తర్వాత చూసుకుందాం, క్వాలిఫైయింగే కదా అని ఈజీగా తీసుకోవటం వల్ల ఇందులో కూడా డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు గత నోటిఫికేషన్స్లో. సో ఏ సబ్జెక్ట్ని తక్కువ అంచనా వేయకూడదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ సబ్జెక్ట్. దాని మీద మినిమం ఎఫర్ట్ పెడదాం, కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టాలి. పేపర్ 3, పేపర్ 4లో ఉండే రీజనింగ్, అర్థమెటిక్, జిఎస్కి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడదాం. ఎందుకంటే అవి మెరిట్ మార్క్స్, మన ఉద్యోగం వస్తుందా రాదా అనేది డిసైడ్ చేసేది అవే. కానీ పైన ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ మనకు ఉద్యోగం రాకుండా చేస్తాయి. డిస్క్వాలిఫై అయితే ఉద్యోగం రాదు. సో ఉద్యోగం రాకుండా చేసే అంత కెపాసిటీ వాటికి ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. మెయిన్స్ ఎగ్జామ్లో అది కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, నెగిటివ్ మార్కింగ్ లేదు. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఒక స్ట్రాటజీలో వెళ్ళాలి, నెగిటివ్ మార్కింగ్ లేకపోతే ఇంకొక స్ట్రాటజీ. ప్రతి ఎగ్జామ్కి స్ట్రాటజీ మార్చుకుంటూ వెళ్ళాలండి. స్ట్రాటజీ అనేది మనం రాయబోయే ఎగ్జామ్లో మన కాంపిటీటర్స్ ఆలోచన విధానం ఎలా అయితే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవాలి. మేము నేర్పించేది కూడా అదే. సో చదవటం అంటే ఇన్ఫర్మేషన్ నేర్చుకోవటం ఎంత ఇంపార్టెంటో, దాన్ని ప్రాక్టీస్ చేయటం ఎంత ఇంపార్టెంటో, దాన్ని రివిజన్ చేయటం ఎంత ఇంపార్టెంటో, ఈక్వల్ ప్రియారిటీ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అవుతుంది. కాబట్టి రైట్ స్ట్రాటజీ తోటి కనుక మనం ఎగ్జామ్ రాస్తే మనకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. రైట్ స్ట్రాటజీ అంటే ఏంటి? కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ ఎ గేమ్. ఇట్స్ ఎ గేమ్, మైండ్ గేమ్. ప్లే విత్ యువర్ స్ట్రాంగ్ ఏరియా అండ్ యువర్ కాంపిటీటర్స్ వీక్ ఏరియా. బాగుంది సార్. మన స్ట్రెంగ్త్ తోటి మనం గేమ్ ఆడాలి. అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ వీక్ ఏరియా కూడా, కాంపిటీటర్ ఏ ఏరియాలో వీక్గా ఉన్నాడో దాన్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకొని మనం కనుక ఎగ్జామ్కి వెళ్తే మనం ఫ్లయింగ్ కలర్ తోటి బయటికి రావచ్చు. సో ఇట్స్ ఎ గేమ్, ఇట్స్ ఎ మైండ్ గేమ్. కాబట్టి ప్రతి ఫేజ్ అనేది ఎలిమినేషన్ అండి. ఏ సబ్జెక్ట్ని తక్కువ చూడటానికి లేదు. బట్ మనకి ఎక్కువ మార్కులు ఏ సబ్జెక్ట్స్ నుంచి అయితే వస్తున్నాయో వాటి మీద ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. చదవటం, జిఎస్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఊరికే చదువుతూ ఉంటే సరిపోదు. సో వినటం, చదవటం, రాయటం లేదా మాట్లాడటం, వీటిలో ఎఫెక్టివ్ వర్క్ ఏది ఉంటుంది అని అంటే మనం మాట్లాడినా మనం రాసినా అవి 2 ఎఫెక్టివ్గా ఉంటాయి. మీరే ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మీరు చాలా విన్నారు, మీకు అన్నీ గుర్తున్నాయా? లేదు. రాసినవి చిన్నప్పటి నుంచి మీరు చాలా చూశారు, అవన్నీ గుర్తున్నాయా? లేదు. మీకు గుర్తుండేది ఏంటి అని అంటే మీ నోట్లో నుంచి వచ్చిన మాట, మీరు రాసినటువంటి కంటెంట్. ఎందుకంటే నోట్లో నుంచి మనం అంటే మాట్లాడటం ఇన్ ద సెన్స్ గ్రూప్ డిస్కషన్, మీకు తెలిసిన కాన్సెప్ట్. ఇవాళ నేను ఒక కంటెంట్ చదివాను, ఒక చాప్టర్ కంప్లీట్ చేశాను, మీరు కూడా ప్రిపేర్ అవుతున్నారు. డిస్కస్, ఎక్కువ టైం కూడా అక్కర్లా, 15 minutes. ఈ చాప్టర్లో ఇది మేజర్, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి అని నేను మీకు చెప్పాను అని అనుకోండి. నేను చెప్తున్నప్పుడు అది కంప్లీట్గా నా మైండ్ నుంచే వస్తుంది, అది నాకు రిజిస్టర్ అయి అవుతుంది, మీకు అది రివిజన్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ టైం వింటున్నట్లయితే కనుక మీకు అది ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఆ చాప్టర్ కంప్లీట్ చేసినట్లయితే మీకు రివిజన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నా ఓన్ నోట్స్ నేను రాసుకోవాలి, నాకు నచ్చిన లాంగ్వేజ్లో నేను రాసుకోవచ్చు. తెలుగా, ఇంగ్లీషా, ఉర్దూనా, హిందీనా, నా ఇష్టం. నీట్గా అందంగా రాయాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైతే చాలు. పిక్టోరియల్ రిప్రజెంటేషన్లోనా, షార్ట్కట్ రూపంలోనా, మైండ్ మ్యాపింగ్ రూపంలోనా, ఎలా నాకు అర్థమయ్యే విధంగా నేను రాసుకోవాలి.
అలా నా నోట్స్ నేను రాసుకున్నాను అని అంటే నాకు రివిజన్కి ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎగ్జామినేషన్లో కూడా నాకు తొందరగా గుర్తొస్తాయి మైండ్ మ్యాపింగ్ వేసుకున్నట్లయితే కనుక. సో ఎవరో రాసిన నోట్స్ని లేదా టెక్స్ట్ బుక్స్ని లేదా పీడిఎఫ్ కంటెంట్ని ఓన్లీ చదువుతూ ఉంటే అంత వర్కౌట్ అవ్వవు. మన నోట్స్ మనమే తయారు చేసుకోవాలి. జిఎస్ వర్క్, ఈవెన్ అర్థమెటిక్లో అయినా సరే ఇంపార్టెంట్ ఫార్ములాస్, షార్ట్కట్ టెక్నిక్స్, టేబుల్స్ రావా, టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, సో మల్టిప్లికేషన్, డివిజన్, రూల్స్, మీకు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అని అనుకున్నామో, ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని అనుకున్నామో, టెక్నిక్స్ అనుకున్నామో, షార్ట్కట్స్ అనుకున్నామో అవన్నీ ఒక దగ్గర ఉండాలి. అర్థమెటిక్ మొత్తం ఒక బుక్. రీజనింగ్లో లాజిక్స్ ఉంటాయి, ఆ లాజిక్స్ అన్నీ ఒక దగ్గర. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రామర్ రూల్స్ ఉన్నాయి, గ్రామర్ రూల్స్ అన్నీ ఒక దగ్గర. వొకాబులరీ అన్నీ ఒక దగ్గర. సో ఇంగ్లీష్ మొత్తం ఒక బుక్లో. ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే తెలుగు కూడా ఉంది, తెలుగు లాంగ్వేజ్, దానిలో కూడా సందులు, సమాసాలు, ఈ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా ఒక బుక్లో. జిఎస్ మొత్తం ఒక బుక్లో. ఇలా ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క సబ్జెక్ట్ డెడికేట్ చేసి ఎవరి సబ్జెక్టు ఎవరి బుక్స్ వాళ్ళు రాసుకున్నట్లయితే కనుక చెప్పటం చాలా ఈజీ అండి, చేయటం చాలా కష్టం. బట్ ఆ ఫేజ్ని ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే యూనిఫామ్ వేసుకునేటటువంటి అర్హత ఉంటుంది. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంది సార్. అండ్ స్టూడెంట్స్ కొంతమంది కొన్ని ఏరియాస్లో మీరు అన్నట్టుగానే సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు, అండ్ ఈవెంట్స్ మీద కొందరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఈ రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసినప్పుడే డిస్క్వాలిఫై అవ్వకుండా మనకు కావాల్సిన ఎగ్జామ్ క్రాక్ చేసి మీరు అన్నట్టుగా యూనిఫామ్ వేసుకునే అవకాశం దొరుకుతూ ఉంటుంది. ఇలా ఎవరైనా కూడా ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందంటారు? దిల్షుక్ నగర్లో మా ఆఫీస్ ఉందండి, ఆఫ్లైన్ సెంటర్. దానికి వెళ్ళి ఎవరన్నా డౌట్స్ ఏమైనా ఉంటే మొత్తం క్లియర్ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ పైన కనపడుతున్న ఈ నంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.